శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా. భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సాగర్ కాలువలో 2 విద్యార్థులు గల్లంతు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా సరదాగా ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థులు. 2025 వార్షిక క్రైమ్ రేట్ ప్రకటనను విడుదల చేసిన జిల్లా ఎస్పీ. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తే ఈ ఫలితాలకు కారణమని ఆయన పేర్కొన్నారు. నేరాల సంఖ్య తగ్గింపు 2024తో పోలిస్తే 2025లో జిల్లాలో నమోదైన మొత్తం నేరాలు 8,834 నుంచి 8,493కు తగ్గాయి. తీవ్ర నేరాలు 221 నుంచి 169కి తగ్గటం గమనార్హం. లాభం కోసం జరిగే హత్యలు, దోపిడీలు పూర్తిగా సున్నాగా నమోదయ్యాయి. నివారణాత్మక పోలీసింగ్, నిరంతర గస్తీ, నిఘా చర్యల ఫలితంగానే ఈ తగ్గుదల సాధ్యమైందని ఎస్పీ తెలిపారు. శిక్షల అమల్లో, రికార్డు నేరాల నియంత్రణతో పాటు న్యాయ ప్రక్రియల్లోనూ పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసింది. 2025లో ఘోర నేరాల కేసులో 2 మరణ శిక్షలు, జీవిత ఖైదు సహా మొత్తం 132 మంది దోషసిద్ధులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే శిక్షల శాతం 103% పెరిగింది. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల వినియోగం, ప్రాసిక్యూషన్తో సమన్వయం ఇందుకు దోహదపడిందని తెలిపారు. ఆస్తి నేరాల తగ్గుదల. ఆస్తి నేరాల కేసులు 2024లో 700 ఉండగా 2025లో 637కు తగ్గాయి. నష్టం విలువ 15.17 కోట్ల నుంచి 5.28 కోట్లకు తగ్గింది. ఆస్తి నేరాల గుర్తింపు శాతం 36.47 నుంచి 63.08% పెరగటం విశేషం. మొత్తం కేసుల గుర్తింపు శాతం కూడా 69% పెరిగింది. ఇక సైబర్ నేరగాల వల్ల బాధితులు కోల్పోయిన మొత్తం 2024లో 16.31 కోట్లుండగా 2025లో 4.62 కోట్లకు తగ్గింది. జిల్లా స్థాయిలో D4C సైబర్ సెంటర్ ఏర్పాటు చేసి గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజల్లో చైతన్యం పెరిగిందని ఎస్పీ వివరించారు. కూడా ఇయర్ ఎండ్కి మనము నేరాలు జిల్లాలో ఏ విధంగా అవుతున్నాయి, దానికి మనము ఏ విధంగా మనం ప్రివెన్షన్ ప్లస్ ప్రాసిక్యూషన్ చేస్తున్నామని చెప్పేసి మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి 2025కి సంబంధించి నల్గొండ జిల్లాలో మనము లాస్ట్ ఇయర్ 8,834 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయితే ఈసారి 8,493 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి. అయితే మనకి ఈసారి క్రైమ్ తగ్గింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గ్రేవ్ క్రైమ్స్, అంటే గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్, లేకపోతే ఏదైనా మర్డర్స్, లేకపోతే ఎనీ అదర్ గ్రేవ్ క్రైమ్స్ కూడా తగ్గడం జరిగింది. లాస్ట్ టైం 221 గ్రేవ్ క్రైమ్స్ అయితే ఈసారి ఓన్లీ 169 గ్రేవ్ క్రైమ్స్ అయినాయి మన దగ్గర. ఈ గ్రేవ్ క్రైమ్స్లో కూడా మనకి మర్డర్ 4 గెయిన్స్ తగ్గినాయి. లాస్ట్ టైం 4 అయితే ఈసారి 0. డకౌటీలు తగ్గినాయి. లాస్ట్ టైం 2 డకౌటీలు అయితే ఈసారి 1 అయింది. రాబరీలు కూడా లాస్ట్ టైం 10 అయితే ఈసారి 6. ఇంకా మనకి అటెంప్ట్ టు మర్డర్ లాస్ట్ టైం 62 అయితే ఈసారి 55. మర్డర్స్ కూడా ఈసారి మనకి 24 మర్డర్స్ అయినాయి. ఈ మర్డర్స్లో కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత వక్ఫ్ ఆస్తులన్నీ డిజిటలైజేషన్ చేయాలన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. డిజిటలైజేషన్ ద్వారా వక్ఫ్ ఆస్తులు పోతాయన్న అపోహ ప్రజలకు ఉండేదని, వాస్తవానికి డిజిటలైజేషన్ ద్వారా 15,000 ఎకరాల వక్ఫ్ భూమిని గుర్తించగలిగామని తెలిపారు. డిజిటలైజేషన్ కాకముందు 3,000
30,790 వక్ఫ్ సంస్థలకు గాను 65,000 ఎకరాలు ఉండేవని, డిజిటలైజేషన్ తర్వాత 5,028 వక్ఫ్ సంస్థలకు గాను 81,000 ఎకరాలు నమోదయ్యాయని తెలిపారు. తనకు వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాలయ ఆస్తులను ఎలా కాపాడుతారో వక్ఫ్ ఆస్తులను కూడా అలాగే కాపాడాలని తనకు చెప్పారని అన్నారు. డిసెంబర్ 6వ తేదీన పోర్టల్ ముగిసిందని, ఎంతో మంది ఆందోళన చెందుతున్నారని ఏపీ వక్ఫ్ బోర్డు తరపున వక్ఫ్ ట్రిబ్యునల్లో కేసు వేసి 6 నెలల అధిక గడువును సాధించామని తెలిపారు. నేటి నుంచి పోర్టల్ తిరిగి ప్రారంభమైందని, సెల్ఫ్ స్టైల్ కమిటీలతో నడుస్తున్న సంస్థలని వక్ఫ్ బోర్డులో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ బోర్డులో నమోదు చేస్తే తమ కమిటీ పోతుందని అపోహలో ఉన్నారని, ప్రస్తుతం ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వారే కమిటీలుగా ఉంటారని తెలిపారు. తమ కంట్రోల్లోనే తమ మసీదు గాని దర్గా కాని ఉంటాయని తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం ఒక వ్యక్తికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో వక్ఫ్ ఆస్తులను కూడా డిజిటలైజేషన్ చేయడం అంతే ముఖ్యమని అన్నారు. దేవాలయాలు, మసీదులు, దర్గాలు, చర్చిలకు సంబంధించిన ఆస్తులు వ్యక్తిగత ఆస్తులు కావని, అవి దేవుని యొక్క ఆస్తులని ఖచ్చితంగా ఎన్రోల్ చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రతి అంగుళం భూమిని కాపాడాలన్న సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నామని, ఎవరైతే ఇప్పటి వరకు పోర్టల్లో నమోదు చేయలేదో వారు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నమోదు చేసుకునేందుకు ఎటువంటి సందేహాలున్నా రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని, మీ జిల్లాలో ఉన్న ఇన్స్పెక్టర్లను సంప్రదించాలని కోరారు. తమ బోర్డు ఏర్పడి ఏడాది కాలం పూర్తయిందని, కొన్ని అనివార్య కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందించడంలో కొద్దిగా వెనుకబడ్డామని, ఈ ఏడాది వక్ఫ్ బోర్డు తరపున ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురాబోతున్నామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నుంచి 500 మంది పేద విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ద్వారా ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించబోతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రదేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని, మహిళల కోసం ట్రెడిషనల్ స్కిల్ ట్రైనింగ్స్ ప్రారంభించబోతున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గాలో మంత్రులు ఫారూక్, నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సహకారంతో దాదాపు 15 కోట్ల రూపాయలతో షాహీ మసీద్ నిర్మించబోతున్నామని, దాదాపు వీటి డిజైన్స్ అన్ని ఫైనలైజ్ అయిపోయాయని, జనవరిలో టెండర్ పిలవబోతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి 5 కోట్లు మంజూరు చేశారని, ఆయనను మళ్లీ కలిసి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ తహసీన్, కార్పొరేటర్లు కరీముల్లా, నన్నే సాహిబ్, నగర మైనార్టీ అధ్యక్షులు రియాజ్, ఇంతియాజ్, మైనుద్దీన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ భారతదేశం మొత్తంలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఆ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత వక్ఫ్ ప్రాపర్టీస్ అన్ని డిజిటలైజ్ చెయ్యాలి అనేది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక నామ్ చేసింది. అంటే ప్రతిదీ ఒక పోర్టల్లో ఉండాలి. ఈ వక్ఫ్ ఆస్తులు అనేది దేవుని యొక్క ఆస్తులు అన్ని కానీ ఒక దగ్గరనే డిజిటలైజ్ అయ్యి దాని కొలతలు కావచ్చు, జియో ట్యాగింగ్ కావచ్చు, ఎక్కడ ఆస్తి ఉంది, దాని స్వరూపం ఏంటి, ఈరోజు ఇవన్నీ కోఆర్డినేట్స్తో పాటు, జియో కోఆర్డినేట్స్తో పాటు మీరు ఆన్లైన్ చేసి అప్లోడ్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే దానికి డిసెంబర్ 6వ తారీఖు దాకా సమయం ఇచ్చాం. ఈ డిసెంబర్ 6 తర్వాత ఆ పోర్టల్ ఆగిపోయింది. సో ఈ డిసెంబర్ 6 లోపల ఎవరైతే అప్లోడ్ చేశారో అవి మాత్రమే వక్ఫ్ కింద పరిగణంలోకి తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలోనే ఈ యొక్క వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నింది. ఆస్తులు పోతాయి, మన ఆస్తులన్నీ తీసేసుకుంటారు అని చెప్పారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఈ యొక్క చట్టం రాకముందు డిజిటలైజ్ చెయ్యండి అని చెప్పకముందు మా దగ్గర 3,790 ఇన్స్టిట్యూషన్స్ డిజిటలైజ్ అయి ఉన్నాయి. అంటే మన దగ్గర నమోదు అయి ఉంది వక్ఫ్ బోర్డులో. అవి వచ్చి 65,000 ఎకరాలు. అయితే ఈ డిజిటలైజ్ చేసిన తర్వాత అందరికీ అపోహ ఏముంది,
మా భూములన్నీ తీసేసుకుంటారు, మా భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతాయి అనే భావన నుంచి ఈరోజు మేము డిజిటలైజ్ చేస్తే 5028 ఇన్స్టిట్యూషన్స్, ఇంతకుముందు 3790 ఇన్స్టిట్యూషన్స్ నమోదై ఉన్నాయి. ఇప్పుడు 5028 ఇన్స్టిట్యూషన్స్ నమోదయ్యాయి. టోటల్ ఏకర్స్ వచ్చి గతంలో 65,000 ఎకరాలు ఉండింది, ఇప్పుడు 81,402 ఎకరాలు ఈరోజు డిజిటలైజ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 16,000 ఎకరాలు అధికంగా ఈరోజు మేము డిజిటలైజ్ చేయడం జరిగింది. అంటే అపోహలు ఎప్పుడు ఇట్నే ఉంటాయి. ఏది కానీ చేసే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అంగుళం వక్ఫ్ భూమి గాని అన్యాకాంతం కానివ్వము. నాకు ఈ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా చేసినప్పుడు ఒకే మాట చెప్పారు, అజీజ్ ఇది దేవుని ఆస్తులు, ఎలాగైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు మేము అందరం కాపాడుతున్నామో మీ స్థలాల్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఈ 81,402 అంటే దాదాపు 16,000 ఎకరాలు అధికంగా ఎందుకు వచ్చాయి? గతంలో డిజిటలైజ్ అవ్వలేదు. గతంలో చాలా మంది ఈ ఆస్తులన్నీ కొంతమంది పీఠాధిపతుల చేతిలో ఉంటాయి కాబట్టి ఈ ఆస్తుల్ని నమోదు చేస్తే మా కాకుండా పోతాయా అనే ఒక అపోహ. ఈరోజు మీ అందరికి చెప్పడం ఏంటంటే, డిసెంబర్ 6 అయిపోయింది కదా, డిసెంబర్ 6 తర్వాత పోర్టల్ మూసేశారు కదా, ఈ పోర్టల్ చాలా మంది మేము ఇంకా నమోదు చేయలేదే, ఈ మా ఆస్తులన్నీ పరిస్థితి ఏంది అనే అపోహలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ట్రైబ్యునల్లో కేసేస్తే 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే కొన్ని రాష్ట్రాలు వేస్తే 2 నెలలు 3 నెలలు వచ్చాయి వాళ్ళకి. మనకు 6 నెలల వ్యవధి ట్రైబ్యునల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి పోర్టల్ ఓపెన్ అయ్యింది. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా దాదాపు 10,000 ఇన్స్టిట్యూషన్స్, 10,000 మసీదులు, 10,000 దర్గాసు, ఇవన్నీ చాలా మంది ఇంకా సెల్ఫ్ స్టైల్ మేనేజింగ్ కమిటీస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క నమోదు చేస్తే మేము ఈరోజు కమిటీలుగా మేమున్నాము, ప్రెసిడెంట్ గా మేమున్నాము, రేపు మేము వక్ఫ్ బోర్డులో నమోదు చేస్తే మా కమిటీల్ని తీసేస్తారు అనే అపోహ ఉంది. దయ ఉంచి అందరూ రాష్ట్రంలో ఉండే ప్రతి మసీదు, ప్రతి దర్గా ఎవరైతే మీరు ఈరోజు మీ యొక్క కంట్రోల్లో ఉందో అవి అన్ని కానీ మీ దగ్గరే ఉంటాయి. ఎవరైతే సెల్ఫ్ స్టైల్ కమిటీలు ఇప్పుడు నడుపుతున్నారో అవి మీ పేర్లే ఉంటాయి. దయచేసి అపోహకు పోవద్దు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి కట్టుబడి పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య వ్యవస్థలకి కనీస విలువ కూడా ఇవ్వకుండా మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారని మనకు అర్థమవుతుంది. మీకు తెలుసు, గతంలో 2014-19 మధ్య ఈ రాష్ట్రంలో ఒక పెద్ద స్కామ్ జరిగింది. దాన్నే స్కిల్ స్కామ్ అంటారు. అంటే ఈ నిరుద్యోగులకి, విద్యార్థులకి నైపుణ్యాన్ని నేర్పిస్తామని చెప్పి 100 కోట్ల రూపాయలు ఎత్తేశారు. ఇది బయటపడి దీంట్లో ఆధారాలతో సహా సిట్టు తేల్చి సిఐడి కూడా దాని మీద కేసు నమోదు చేసి, జిఎస్టీ ఈడీ కేసు నమోదు చేసి అరెస్టులు చేసి, అదే కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఇప్పుడు ఆ కేసుని ఆయనే తీసేసుకునే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. చాలా చిత్రం ఇది. ఎందుకంటే ప్రతినిధులు మిగతా అత్యున్నత స్థానంలో ఉన్న నాయకులు కూడా అమలు చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి, చట్టాల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం.
ఆ రోజు చాలా డిస్కషన్ జరిగింది దీని మీద. అసెంబ్లీలో జరిగిన చర్చ పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఏఆర్సీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్స్ పెద్దలకు బట్టలు పంపిణీ చేశారు. వారి సమక్షంలో కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, నివాళి, ప్రేమను పంచాలి అని యేసుప్రభు ఇచ్చిన గొప్ప సందేశం స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ప్రజలందరిలో ప్రేమ, కరుణ పెరిగి ఇతరుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ పేదల పట్ల సేవాగుణం కలిగి వారికి అండగా నిలవాలన్నారు. అన్ని మతాలు మానవత్వంగా జీవించడమే నేర్పిస్తున్నాయని వాటిని సక్రమంగా ఆచరణలో పెట్టాలని అన్నారు. ప్రవేశించి 60 సంవత్సరం సరే అటు చూపండి. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క వ్యక్తిని మనం ప్రేమించాలా, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను మార్చాలా, మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలా, మన చుట్టుపక్కల ఉన్న మిర్యాలు కూడా కామెంట్ చేస్తున్న ప్రతి పేదవాడిని ఆలోచించే విధంగా ప్రభుత్వం ఉండాలా. ఆ ప్రభుత్వానికి ప్రయత్నించి ఆ ఏసే దీవెనలు ఉంటాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా ఒకటే కోరిక మిర్యాలగూడ అభివృద్ధి, మిర్యాలగూడ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకున్నా, మిర్యాలగూడ చుట్టుపక్కల ఉన్న ప్రజలను ప్రేమిస్తున్నా, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న అభిమానులను ప్రేమిస్తే అది ఆ ప్రేమ రూపంలోనే ఆ ఏసే ఉంటారని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఈ మూడు కనుక మనం తెలియపరిచినట్లయితే ప్రతి పేద కుటుంబానికి ఆదుకునే విధంగా నేను మీరు అందరూ నా ఈ యొక్క శాసనసభ చేసే భాగంలో మన క్రిస్టియన్ మతస్థులు పేదవాళ్ళు ఎంతో మంది ఆదర్శాలు వాళ్ళ యొక్క కోరిక మీద నేను శాసనసభ్యులైన తప్ప ఇది నా ఒక బియ్యాలుగా ఒక రాజకీయ నాయకులుగా రాలేదు, ఒక సేవా భావంతో వచ్చారు. ఆ సేవల భావంగా ఏసీఆ ఆదుతీక్షతోనే, ఆమె యొక్క కృతజ్ఞతలతోనే, ఆమె యొక్క అభిమానంతోనే నేను పనిచేస్తున్నాను. ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ దేవుడు ఈ యొక్క ఆశీస్సులు పైకి ఎస్ఐ గారి, వీరు గారి, పాస్టర్ గారి, మా కుటుంబానికి ఇచ్చే దీవులే ప్రజలు గారికి
ఖమ్మం నగరంలోని ఖానాపురం ప్రాంతంలో సాగర్ కాల్వలో ఇద్దరు విద్యార్థులు శశాంక్, అబ్దుల్ గల్లంతయ్యారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు క్రిస్మస్ సెలవుల సందర్భంగా సరదాగా ఈతకు వెళ్లి లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న తమ పిల్లలు కాల్వలో గల్లంతవటం పట్ల సాగర్ కాల్వ వద్దకు ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మొత్తం 3 విద్యార్థులు వెళ్లగా భయానికి మరో విద్యార్థి వెళ్లిపోయాడని స్థానికులు చెబుతున్నారు. చేతికి అంది వచ్చిన పిల్లలు నీటిలో కొట్టుకొని పోవడంతో తల్లిదండ్రులు రోదన చూసి స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల గల్లంతుపై ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కతలాపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ న్యావనంది శేఖర్ ప్రమాణ స్వీకారం బుధవారం కతలాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. దీనికి ప్రత్యేక అధికారిగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు రాష్ట్రానికి పట్టుకొమ్మలని, ప్రతి వాడ ప్రతి వార్డు అభివృద్ధి జరిగినప్పుడే గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మండలంలోని పలు సమస్యలు ఉన్నా కానీ అవి ఎన్నో ఏళ్ల నుంచి కుంటుపడ్డా కానీ వచ్చిన 2 ఏళ్లలో సూరమ్మ చెరువు, కస్తూర్బా స్కూల్, 220 kV విద్యుత్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. మన ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నామని, గ్రామాన్ని అభివృద్ధి దిశలో ఉంచుతామని అన్నారు. ప్రతి సమస్య మీ సమస్యగా భావించి భుజస్కంధాలపై వేసుకొని పనులు చేయాలని, అప్పుడే మీపై నమ్మకం ఉంటుందని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతను తీసుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుతూ ఈరోజు కతలాపూర్ మండల కేంద్రం ద్వారా పరిసర గ్రామాల్లో ఎంపిక కాబడినటువంటి గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా సాగుతున్న వేళ వాటి ఫలాలను మీ గ్రామాల్లో ప్రజలకు అందజేయడంలో కృతజ్ఞతలు కావాలని చెప్పండి. పేదలకు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం 5 లక్షలు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే పేదలకు ఇల్లు ఏదైతే నిర్మాణం చేస్తుందంటే 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 5 లక్షలు ఇచ్చేటువంటి స్కీమ్ అది కేవలం తెలంగాణలో ఈరోజు మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కేవలం తెలంగాణ ఉంది. తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది మన పథకాలకు ఇతర రాష్ట్రాలు. ఈరోజు గత 10 సంవత్సరాల్లో 10 రేషన్ కార్డు రాలేని పరిస్థితులు చూసిండ్రు. గత ఉగాది నాడు మనం రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం. వచ్చినటువంటి వారికి రేషన్ కార్డు అంటే ఒక ఐడెంటిటీ కార్డు. మీకు ఎక్కడికి వెళ్ళండి రేషన్ కార్డు గుర్తింపు కార్డుగా భావిస్తున్న తరుణంలో వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మనం ప్రారంభం చేసుకున్నాం. సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఎక్కడ లేదు. కేవలం మన తెలంగాణలోనే కూడా ఈరోజు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం. మీరు సర్పంచ్గా ఎవరైనా తప్పిపోతే ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియగా గతంలో ఎప్పుడో ఒకసారి కీ ఓపెన్ అయితే దరఖాస్తు పెట్టుకునే సందర్భం, కానీ ఇప్పుడు రేషన్ కార్డు నిరంతరం కొనసాగే ప్రక్రియ. మన ప్రాంతంలో దుబాయ్, మస్కట్, సౌదీ తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సంస్కృతి ఎక్కువ. వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పేరు కూడా చేర్చుకోవడానికి కోసం అవకాశం ఉండే విధంగా ఉంది. కాబట్టి వారందరూ కూడా చేసేటువంటి భాగ్యాన్ని, అదేవిధంగా ఈరోజు 200 యూనిట్లు కాల్చుకునే వారికి మనం ఉచితంగా ఖండిస్తున్నాం. అక్కడక్కడ ఆధార్ కార్డు నెంబర్ సరిగా లేకపోవడం వల్ల లేదా ఇతరత్ర వల్ల మీటర్ నెంబర్ సరిపోవడం వల్ల కొన్ని గ్రామాల్లో 10 మంది దొరకలేదు. వాటికి కూడా ఓపెన్ అయిన క్రమంలో మీరందరూ కూడా వారికి కూడా అందేసే కార్యక్రమాన్ని చేసే విధంగా మీ పాలక వర్గాలు పనిచేయాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా నేను మనవి చేస్తూ చక్కటి పరిపాలన అందించండి. ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతూ స్థానిక సంస్థల్లో గెలవడం అంటే అంత ఆషామాషి కాదు. స్థానిక సంస్థలు ఎంపిక కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా సేవ చేయడానికి ఒక చక్కటి అవకాశం ప్రతి గడపతోనే అనుబంధం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా స్థానిక సంస్థల ఎన్నిక నుంచి వచ్చిన వాడిని. ఒకసారి ఎంపీడీ సభ్యుడిగా పనిచేసిన, ఒకసారి జెడ్పీ సభ్యుడిగా పనిచేసిన, ఒకసారి ఎంపీపీగా పనిచేసిన, ఒక మారు మా భార్య జిల్లా పరిషత్ సభ్యురాలు కూడా పనిచేసింది. ఆ తర్వాత వేరే రాజన్న ఆలయం 2 మార్లు చైర్మన్గా పనిచేసే అవకాశం వచ్చి ఎమ్మెల్యేగా 4 సార్లు ఇబ్బంది అయినా మీ వెంటే ఉండి ఈరోజు ఎమ్మెల్యేగా కావడం, ఈ స్థానంలో ముఖ్యమంత్రి ఉండమంటే మీ ఆశీస్సులనే మాట సందర్భం చెప్తూ, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన అవకాశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా రాష్ట్ర స్థాయిలో కూడా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మన కతలాపూర్, మన వేములవాడ
ప్రజల గౌరవాన్ని కాపాడి పనిచేస్తూ ఉన్నారు. రాజకీయంగా నాకు బ్యాక్ ఎండ్ ఉండి స్థాయికి వచ్చినవని కాదు. రాజకీయంగా నాకు బ్యాక్ ఎండ్ మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీసీలు ఉన్నటువంటి వాళ్ళు కాదు. నాకు నేనుగా మీలాగా కష్టపడి పైకెట్టడం వాడిని. దానికి ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. నీ సర్పంచ్ని కదా, నీ ఉప సర్పంచ్ని కదా, వార్డు సభ్యుడిని కాదు. మనం చేసే పని వల్ల, మన నడవడిక వల్ల ప్రజలు తీర్పిచ్చి భవిష్యత్తులో ఇంకా మరింత ఉన్నతమైన పదవిలోకి తీసుకువెళ్తారు. ఆశ్రయించారు. నిదర్శనం మీ ముందు నిలబడి మర్రిబాటలో ఒకటి, ఎనగల్లో ఒకటి, లింగపేటలో ఒకటి, హృదయాలు 132-33 ఇక్కడ 220. ఈరోజు ఇక్కడ మీ దగ్గర కట్లాపూర్ రెడ్డిపాటలో 220 సబ్ స్టేషన్, పక్కన పోసారపేట వచ్చింది, సిరికొండ వచ్చింది, అటు పోతే భీమారం, అటు పోతే పోర్మల్ల, కాచారపూర్ రాబోతా ఉంది. ఇక్కడ 220 సబ్ స్టేషన్ కట్లాపూర్ ఉంది. దీని విలువ ఈ రోజు మనకు అర్థం అవడం లేదు కొంత రైతులకు. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే దురిషేట్లో ఉందంటే, రెండోది పెంబెట్ల కోనాపూర్ ఉందంటే, మూడోది మన కట్లాపూర్కి వచ్చింది 220. ఇది చాలా ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం. నాకు ఉన్నటువంటి ఆ రోజు రాజశేఖర్ గారితో నడిచినప్పుడు ఉన్నటువంటి పరిచయాలు కానీ, గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి చదువుతో నాకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఈ ప్రాంతంలో మరో 3-4 సంవత్సరాల తర్వాత కరెంటు డిమాండ్ పెరిగిపోతుంది, దానికి తగ్గట్టుగా మీరు ఇవ్వడానికి అవకాశం లేదు, 220 సరిపోతుంది అన్నప్పుడు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి 220 సబ్స్టేషన్ తీసుకుని వచ్చినాం. 132 ఉన్న సబ్స్టేషన్ పెంచు 220 చేస్తున్నాం. దానివల్ల భవిష్యత్తులో రైతాంగానికి లో వోల్టేజ్ సమస్య తీరుతుంది, నాణ్యమైన కరెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో దాన్ని రైతులందరూ కూడా కాపాడుకొని ఆ పనులు తొందరగా చేయించుకొని దానికి మనం 1 సంవత్సరం 2 నెలల లోపల అందుబాటులో తీసుకొచ్చినట్టయితే మన ప్రాంతానికి కరెంట్కి ఎలాంటి అంతరాయం ఉండకుండా ఉంటుంది. దూరం చూపుకొని ముందు చూపుకొని తీసుకున్న నిర్ణయానికి మీరందరూ కూడా స్వాగతించి సహకరించవలసిందిగా, భవిష్యత్తులో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు ఈ గ్రామానికి మండల కేంద్రానికి కావాలని కోరుకుంటున్నారు. వాటన్నింటినీ తీసుకొచ్చే బాధ్యత. ఈరోజు ఇక్కడ కేజీబీవీ స్కూల్స్, మోడల్ స్కూల్స్ నిర్మాణం చేశారు. అవి వర్షాకాలం వస్తుంటే నీటిలో మునుగుతుంది, ఇబ్బంది అవుతుంది విద్యార్థి కంటే 1 కోటి 30 లక్షల రోడ్డు కూడా నిధులు మంజూరు చేయించారు. కాంట్రాక్టర్ ఏదో ఇబ్బంది చేస్తుంటే కోపం వచ్చింది మొదలు పెట్టించే కార్యక్రమం. ఈ విధంగా ఎక్కడ ఇబ్బంది ఉందో చెప్పండి, అలాంటి ఇబ్బంది పనులు 10 సంవత్సరాలకు పడవబడ్డ పనులు అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఇక్కడ పోతారం లొంక రామానికి ఇంచుమించి 5 కోట్ల పై భూదాన్ పోచంపల్లి అంటేనే దేశంలోనే పెద్ద చేనేత పారిశ్రామిక గ్రామంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాకముందు చేనేతల పరిస్థితి దీనంగా ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత చేనేతల పరిస్థితి మారింది. గతంలో యారన్ సబ్సిడీ ఉండే, ప్రస్తుతం లేక చేనేతల పరిస్థితి మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కొనసాగించాలి. చేనేత సహకార సంఘాల ఎన్నికలను గతంలో నిర్వీర్యం చేశారు. ప్రస్తుతం కొనసాగించేలా చర్యలు తీసుకునేలా చర్యలుండాలన్నారు. చేనేతల రుణమాఫీ 14 నెలలు ఆలస్యం చేయటం వలన చేనేత కార్మికులు పూర్తిగా అప్పుల్లో మునిగిపోయారు. చేనేత రుణమాఫీ 77 కోట్లు చేయాల్సి ఉండగా జాగృతి తరపున పోటీ చేయగా 30 కోట్లు రిలీజ్ చేశారు. థ్రిఫ్ట్ స్కీమ్ పంచుతామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ప్రభుత్వం పెంచుకున్నా పర్వాలేదు, కానీ యథావిధిగా కొనసాగించాలి. చేనేతలు రాజకీయంగా యాక్టివ్ కావాలి. ఎమ్మెల్యేల స్థానంలో మీరు కూడా పోటీ పడాలి. రాష్ట్రంలో ముదిరాజ్ చేనేతలు అగ్రస్థానంలో నిలిచినప్పటికీ రాజకీయంగా లేరు. చేనేతలు ఎక్కడ ఎమ్మెల్యేగా నిలబడినా కూడా ఐక్యమై గెలిపించుకునే బాధ్యత మీపైనే ఉంటుంది. గతంలో 1200 కోట్ల రూపాయలు చేనేతకు బడ్జెట్ ఉంటే ఈ బడ్జెట్లో లేదు. కనీసం ప్రశ్నించే ప్రయత్నం కూడా చేనేతలు చేయలేదంటూ అన్నారు. ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండలం కప్పడ్ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో సర్పంచ్గా ఎన్నికైన పల్లె కీర్తన ప్రభాకర్ తెలిపారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలో తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో ఐక్యతతో కూడిన పాలన కొనసాగిస్తారని పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. నూతన సర్పంచ్గా పల్లె కీర్తన ప్రభాకర్ మరియు ఉప సర్పంచ్గా బీరాడాడర్ లక్ష్మి, సురేష్ ఇద్దరు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నాకు వార్డు మెంబర్గా గెలిచిన తర్వాత ఉప సర్పంచ్ ఇచ్చిన గ్రామస్తులకు మరియు పెద్దలకు మరియు యూత్
సభ్యులకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మా గ్రామంలో ఏవేవైతే సమస్యలు ఉన్నాయో సర్పంచ్ గారు చెప్పారు, అట్లానే ఉప సర్పంచ్గా నేను కూడా అతనికి సపోర్ట్గా ఉండి సీసీ రోడ్లే కానీ మోరీ కాలువలే కానీ స్కూల్ డెవలప్మెంట్ ఏమి గ్రామ పంచాయతీ ఏమి మాకు బీసీ గ్రామ పంచాయతీ లేదు, దానికి కూడా మేము ఈసారి కృషి చేస్తామని నేను మా సర్పంచ్ గారు గ్రామస్తులందరి సహకారంతో బీసీ కమిటీలు కూడా కంపల్సరీ నిర్వహిస్తామని మీకు మరోసారి చెప్తున్నాము. ఇంకోటి మోరీ కాలువలే కానీ ఏదైనా మరమ్మతులున్నా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సర్పంచ్ గారికి ఇక్కడ నాకు వచ్చి చెప్పినా ఎలాంటి సమస్యలున్నా మేము దగ్గరుండి మీ ఎంట ఉండి మీ దగ్గర ఉండి ఆ పనులన్నీ మేము చేయిస్తామని మరోసారి మాటిస్తున్నాము. కంపల్సరీ మీకు ఏ చిన్న పనులున్నా ఏమైనా మీ పర్సనల్గా కానీ పరోక్షంగా కానీ మీ ఇంటి ముందు గడ్డి ఉన్నా గడ్డి మందు కొట్టేయడం ఏదున్నా మాకు ఆ సమస్యలు చెప్పుకుంటేనే మాకు తెలుస్తుంది. మీరు ఏమీ చెప్పకుండా మాకేం తెలియకుంటే మేమేం చేయలేము. మా కాలేజీలో ఇది లేదు, మా దగ్గర ఇది లేదు, మా ఇంటి ముంగట గుంట పడ్డది, మా దగ్గర వాటర్ రావట్లేదు, అది ఇది అని మాకు వచ్చి చెప్తేనే కదా ఏదైనా సమస్యలని తెలుస్తాయి. మీ సమస్య మాకు చెప్తే ఆ సమస్యను మేము కంపల్సరీ పరిష్కరిస్తామని మరోసారి చెప్తూ క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే మా గ్రామస్తులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా సెలవు తీసుకుంటాం. విధంగా చేయాలి. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా అందరూ కలిసిమెలిసి చేయాలి. ఇందిరామైళ్ళు లేని వాళ్ళకు కరెక్ట్ అరువు లెవెల్లో చూసి వాళ్ళకు కల్పించాలి. ఉన్నోడికి కాకుండా లేనోడికి పెట్టాలి. ఏదున్నా ఉన్నోడికి పెడితే మనకి ఏం రాదు. ఎవరైతే గరీబురో వాళ్ళకి ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేసి ఇప్పియాల్సి ఉంటుంది. అది ఎంక్వైరీ చేసి అందరికి ఎంక్వైరీ చేసి కరెక్ట్ పర్సనా కాదా అని లెక్క చేసి ఇప్పియాలి. అది కరెంట్ కానీ కరెంటు అయితే ప్రతి మోరీలు కానీ రోడ్లు కానీ ఎక్కడ గురించి చెప్పండి, మాట్లాడండి. కరెంటు విషయంలో ఎవరికైతే ఇబ్బంది స్తంభాలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గలీలలో అసలు స్తంభాలు లేవు. ఆ స్తంభాలు ఎట్లా తేవాలనేది కూడా అందరు ఆలోచించి ఆ స్తంభాలను కూడా తెచ్చి వాళ్ళకు కరెంట్ సప్లై చేయాలి. మోరీలు లేని వాళ్ళు కూడా ఉన్నారు, ఆ మోరీలు కూడా వేయాలి. సీసీ రోడ్లు లేని వాళ్ళు అసలే ఉన్నారు, వాళ్ళు కూడా లేదు. ప్రతి ఒక్కొక్కరికి ఇంట్లో బాత్రూమ్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కల్పించాలి. మనం అందరు కలిసి చేసి ఇవన్నీ చేయాలి. చేస్తే ఊరు పెద్దల నుంచి మీకు ఏసోటి స్పందన ఉంది సార్? ఊరు అందరూ మనకు మంచి సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచిగా చేసారు. ఎలక్షన్ మూమెంట్లో పార్టీ అన్నారు కానీ తర్వాత అందరూ ఏకమై ఒక మంచి పర్సనే ఎన్నుకున్నామనే ఒక రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఊరు మంచి డెవలప్ చేయు, మేము కూడా సపోర్ట్ చేస్తామని అందరు ముందుకు వస్తుర్రు. ఇదే విధంగా ఉంటే 5 సంవత్సరాలు మనం ఊరును ఆదర్శ గ్రామంగా మార్చుకోగలుగుతాం అని నేను అనుకుంటున్నాను. మీరు అందరు సపోర్ట్ చేస్తేనే ఇది అవుతుంది. ఎవరు చేయకుండా ఇబ్బందులు అవుతాయి, ఊరికే ఇబ్బంది అవుతుంది. మనం ఆదర్శ గ్రామంగా నిలవాలంటే కప్పాడు ఆదర్శ గ్రామం అని చెప్పుకోవాలి పక్కూరులు కూడా. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మాజీ సర్పంచ్, ఆల్రెడీ గ్రామ పెద్దలు, రౌపటేలు కానీ గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా. భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సాగర్ కాలువలో 2 విద్యార్థులు గల్లంతు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా సరదాగా ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థులు. 2025 వార్షిక క్రైమ్ రేట్ ప్రకటనను విడుదల చేసిన జిల్లా ఎస్పీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.